హాయ్ అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ వ్లాగ్. ఈరోజు మనం బండి మీద అమ్మే కుల్ఫీ ఐస్ క్రీమ్ రెసిపీని ఇంట్లోనే వితౌట్ షుగర్, మిల్క్ పౌడర్, కండెన్స్ మిల్క్ లేకుండా ఎలా హెల్తీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేసవి వేడికి, చల్లదనానికి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడే కుల్ఫీ ఐస్ క్రీము నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో చేస్తే మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్‌తో చాలా సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చు. వీడియో ఫుల్ రెసిపీ చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకందరికీ చాలా నచ్చుతది. ముందుగా నేను దీనికోసము ఒక చిన్న బౌల్ జీడిపప్పు నానబెట్టుకుంటున్నాను. జీడిపప్పులనేది 40-50 వరకు తీసుకున్నాను. మీరు దీంట్లో కొంచెం తగ్గించుకోవాలనుకుంటే మినిమమ్ 30 వరకు ఏసుకోవచ్చండి. నేను మావా టేస్ట్ రావాలని చెప్పి జీడిపప్పులనేది కొంచెం ఎక్కువ ఏస్తున్నాను. మావా కుల్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ జీడిపప్పు అన్నిటిని ఒక బౌల్లో వేసుకొని ఒక గ్లాస్ వేడి పాలల్లో నానబెట్టుకోవాలి 15 నిమిషాల పాటు. ఇలా నానబెట్టుకోవడం వల్ల జీడిపప్పు అంతా మెత్తగా అయ్యి మన కుల్ఫీకి మంచి టేస్ట్ వస్తది. ఈ గ్లాస్ నేను ఎందుకు చూపిస్తున్నాను అనేది నేను ముందు చెప్తాను మీతో. ఈ 15 నిమిషాలు నానబెట్టిన తర్వాత జీడిపప్పు అనేది చూడండి ఎంత మంచిగా నానినాయో. నేను 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అది తీసుకోవచ్చు. ఒక కడాయిలో హాఫ్ బౌల్ వాటర్ వేస్తున్నా నేను. పాల కంటే ముందు వాటర్ వేసుకోవడం వల్ల మనం ఈ రెసిపీలో పాలు అనేది అడుగంటుకోకుండా ఉంటుంది. ఈ 1 లీటర్ పాలు వేసుకొని దీంట్లో నుంచి నేను ముందుగా జీడిపప్పు కోసం నానబెట్టిన 1 గ్లాస్ పాలు అనేది తీసేస్తున్నాను. ఆ పాలు నేను ఇంట్లో ఉన్న పాలను యూజ్ చేశాను అనమాట. కరెక్ట్ మెజర్మెంట్ ఉండాలని చెప్పి మీతో చూపిస్తున్నాను. పాలు అనేది మీడియం ఫ్లేమ్ లోనే మరిగించుకోవాలి. 30% పాలు అనేది మరిగిన తర్వాత దీంట్లో కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కుంకుమ పువ్వు వేయడం వల్ల కుల్ఫీకి మంచి కలర్ వస్తుంది. అలానే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ అనేది వేసుకున్నా. మీరు షుగర్ కావాలనుకుంటే ఈ టైంలోనే షుగర్ యాడ్ చేసుకోవాలండి టేస్ట్‌కి తగ్గట్టు. మనము ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకోవాలి. ఉన్న మిల్క్ లోనే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చాలా స్మూత్ గా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు కొంచెం బరకగా కావాలనుకున్న గ్రైండ్ చేసుకోవచ్చు. అలా కూడా తినేటప్పుడు కుల్ఫీ మంచి టేస్ట్ వస్తది. ఈ పాలంతా గరిటెతో చివర్లు అంటుకున్న మిగడం కూడా మొత్తం తీసి గీక్కుంటూ లోపల కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్లనే పాలు అనేది చిక్కగా బాయిల్ అవుతది. ఈ 50% బాయిల్ అయిన పాలలో మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గరిటెతో కంటిన్యూగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే అడుగంటుకుంటుంది కింద. జీడిపప్పు వేయడం వల్ల అడుగంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. చూసారు కదా దగ్గరికి వచ్చేస్తుంది మిశ్రమం అనేది మొత్తము. గరిట పైన ఇలా ఏలుతో ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదా, అంటే మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఇది కంప్లీట్ గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కూడా మిశ్రమం అనేది చూసారు కదా ఎంత గాఢగా అయిందో థిక్‌గా. ఇలా థిక్‌గా అయిన తర్వాత కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి. నేను షుగర్ యూజ్ చేయట్లేదు కదా, బెల్లంతో చేస్తున్నాను కుల్ఫీ అనేది. నేను ఏ బౌల్ తో జీడిపప్పు తీసుకున్నానో ఆ బౌల్ తోనే ఒక బౌల్ తురిమిన బెల్లం తీసుకుంటున్నాను. దీంట్లో 3/4 వంతు ముందుగానే వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటూనే నేను 3/4 వంతు బెల్లం వేసుకున్నా. ఇది ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తున్నాను. మంచి క్వాలిటీ బెల్లం యూజ్ చేసుకుంటే తినేటప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత చూసారు కదండి మిశ్రమం ఎంత స్మూత్ గా ఉందో. మన కుల్ఫీ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. కొంచెం స్వీట్ అనేది టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్వీట్ అనేది కొంచెం తగ్గిందనమాట. అందుకనే మిగిలిన బెల్లంని కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉందండి. టేస్ట్ అనేది కరెక్ట్ గా, మరి స్వీట్ ఎక్కువ ఉన్నా కూడా తినలేం కదా. ఇది మాత్రం కరెక్ట్ గా ఉంది. మిశ్రమం అనేది రెడీగా ఉంది కదా. ఇప్పుడు వీటిని ఐస్ క్రీమ్ మౌల్డ్ లో సర్వ్ చేసుకుందాం. నా దగ్గర కుల్ఫీ మౌల్డ్ అనేది 2 ఉన్నాయి. మిగతా టీ గ్లాస్ గానీ ఇంట్లో ఏది అవైలబుల్ గా ఉంటే దాంట్లో మనము ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పేపర్ కప్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఈజీగా చేసుకోవచ్చు. మనము డీమోల్డ్ అనేది ఈజీగా అయిపోతుంది. నేను వీటిలన్నిటిలో కుల్ఫీ మిశ్రమాన్ని ఫిల్ చేస్తున్నా. చూసారు కదండి ఎంత స్మూత్ గా ఉందో బ్యాటర్ అనేది. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి చాలా టేస్టీగా ఉంటుంది కుల్ఫీ. నేను మొత్తం ఫిల్ చేసుకున్నా. ఇప్పుడు పైనుంచి ర్యాప్ చేయడానికి నేను ఫాయిల్ పేపర్ అనేది యూజ్ చేస్తున్నా. ఈ ఫాయిల్ పేపర్ అనేది లేకపోతే నార్మల్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇలా ఫాయిల్ పేపర్ తో కవర్ చేయడం వల్ల మనకి కుల్ఫీ టేస్ట్ అనేది బాగుంటుంది క్రీమీగా. లేకపోతే మొత్తం ఐస్ గడ్డ లాగా అయిపోతుంది. ఫాయిల్ పేపర్ మొత్తం పెట్టేసిన తర్వాత నైఫ్ తో పైనుంచి మార్క్ చేస్తున్నా నేను ఈ ఐస్ క్రీమ్ స్టిక్ ఇన్ చేయడానికి. ఇలా మార్క్ చేసిన దగ్గర నుంచి ఐస్ క్రీమ్ స్టిక్ అనేది ఇన్ చేయాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐస్ క్రీమ్ స్టిక్ అనేది ఇన్ చేస్తున్నా నేను.
ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేది ఎక్కడైనా ఈజీగా స్టేషనరీ షాప్‌లో దొరుకుతదండి. చాలా తక్కువ ప్రైస్‌లోనే ఉన్నాయి. ఇలా చేసిన తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాం. మినిమమ్ 7-8 అవర్స్ లేకపోతే ఓవర్ నైట్ అయినా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేయవచ్చు. మంచిగా కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది. మిగతా గ్లాసెస్ గూడా ఫాయిల్ పేపర్ అండి సెట్ చేసి పైనుంచి నైఫ్‌తో మార్క్ చేశాను. నా దగ్గర కుల్ఫీ స్టిక్ అనేది ఒక 3 ఉంటే కుల్ఫీ మౌల్డ్‌లో ఇంచేస్తున్నా నేను. సెట్ చేసేస్తున్నాననమాట. వీటన్నిటిని గూడా మనము ఇలా ప్లేట్‌లోనే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాము ఓవర్ నైట్‌కి. నేను ఒక గ్లాస్‌లో మాత్రం 4 స్టిక్‌లనేది సెట్ చేశాను. అదెందుకో చూపిస్తా నేను మీకు. ఎర్లీ మార్నింగ్ చూసేసరికి ఓవర్ నైట్ ఉంచాను నేను. మార్నింగ్ లేసి చూస్తే చూసారు కదండీ! ఐస్ క్రీమ్ కుల్ఫీ అనేది ఎంత రెడీ అయిపోయిందో పర్ఫెక్ట్‌గా. వీటిని మనము డీమోల్డ్ చేసుకోవాలనుకుంటే 2 చేతుల మధ్యలో కొంచెం రబ్ చేసుకున్న డీమోల్డ్ అయిపోతుంది. లేకపోతే ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని దాంట్లో ఐస్ క్రీమ్ మౌల్డ్‌ని 1 ఆర్ 2 సెకండ్స్ ఇలా తిప్పితే గూడా ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. చూసారు గదండీ కుల్ఫీ ఎంత ఈజీగా డీమోల్డ్ అయిపోయిందో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. నేను ఒక గ్లాస్‌లో 4 స్టిక్‌లనేది ఇంచేసాను గదా! దాన్ని గూడా 4 స్టిక్‌లను పట్టుకొని మనము డీమోల్డ్ చేయాలి. లేకపోతే బ్రేక్ అయిపోతదనమాట కుల్ఫీ అనేది. వీటిని 4 క్యూబ్ లెక్క కట్ చేసుకుందాము. ఊర్లో బండి మీద అమ్మే కుల్ఫీలకి ఇలానే 4 స్టిక్కులు పెట్టి ఒక్కొక్క క్యూబ్ లెక్క కట్ చేసి ఒక్క ఐస్ క్రీమ్‌ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేసేవాళ్ళు. కట్ చేసి ఇచ్చేవాళ్ళనమాట. చిన్నప్పుడు నేను ఇలా తిన్నాను. నాకు అలా గుర్తొచ్చి ఒకసారి ట్రై చేశా. చాలా కుదిరింది. టేస్ట్ కూడా సేమ్ ఉందండి. చాలా బావుంది. మా ఇంట్లో గూడా అందరికి నచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో తక్కువ పదార్థంతో తక్కువ టైంలో చేసుకున్న ఆరోగ్యకరమైన కుల్ఫీ ఐస్ క్రీమ్ రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ ఆరోగ్యకరమైన రెసిపీ కోసం అరుణాస్ కిచెన్ అండ్ వ్లాగ్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చిన రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది. చూసారు కదండీ కుల్ఫీ నేను స్పూన్‌తో ఇలా తీస్తుంటే మొత్తం